14 బైఫర్కేషన్ సమయంలో కాంగ్రెస్ పార్టీ పోలవరాన్ని నేషనల్ ప్రాజెక్టుగా పెట్టడం. అప్పుడు నేను కూడా ఆలోచించిన తర్వాత ఆ రోజు కూడా మీరు చూస్తే మేజర్ డెసిషన్ తీసుకొచ్చాం. 7 మండలాలు తెలంగాణలో ఉండే మండలాల్ని నేను ఎన్నికైన వెంటనే ప్రధానమంత్రి గారికి చెప్పి ఈ 7 మండలాలు మాకు ఇస్తే తప్ప నేను ప్రమాణ స్వీకారం చేయను, ఇది ఇవ్వకపోతే 2 రాష్ట్రాలు ఉంటాయి, మళ్ళీ పర్మిషన్ అంటే పర్మిషన్ రాదు, సబ్మర్జెన్స్ వస్తుంది, దీంతో ప్రాజెక్టు పూర్తిగా నిర్వీర్యం అయిపోతుంది, పేపర్ మీద ఉంటుందని చెప్పి గట్టిగా చెప్పి చరిత్రలో మొట్టమొదటిసారిగా మీరు చూస్తే 7 మండలాలకు ఇవ్వడానికి ఒక ఆర్డినెన్స్ తీసుకొచ్చి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా సంతకం పెట్టిన తర్వాత పార్లమెంటు సమావేశాలు పెట్టారు ఎంపీలు ఇంట్రడ్యూస్ చేయడానికి. అది తెలుగుదేశం పార్టీ చరిత్రలో ఒకసారి చూస్తే ఆంధ్రప్రదేశ్ చరిత్రలో వివిధ సందర్భాల్లో ఇవన్నీ చేయడం. ఎప్పుడు కూడా ఎన్టీ రామారావు గారు ఈ వాటర్ విషయంలో అన్ని విషయాల్లో కానీ చాలా ముందు చూపుతూ ఆలోచించారు. అదే మరి తెలుగుదేశం తర్వాత నేను కూడా అనేక ప్రాజెక్టులు, వెలుగొండ ప్రాజెక్టు కూడా నేనే ఫౌండేషన్ వేశాను. అలాంటిది ఈరోజు మళ్ళీ నేను వచ్చిన తర్వాత దాన్ని పూర్తి చేసే పరిస్థితికి వస్తున్నాం. వెంగళరాయ సాగర్ దగ్గర నుంచి ఒకటి రెండు కాదు, మద్దు వలస దగ్గర నుంచి ఆల్ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా తెలుగుదేశంలో చేశాం. ఉత్తరాంధ్ర ప్రాజెక్ట్స్ అన్నీ తోటపల్లి నేనే ప్రారంభించాను, మొన్న వస్తే నేనే పూర్తి చేశాను. ఈ విధంగా మొత్తం ప్రాజెక్ట్స్ చేశాం. ఇప్పుడు నా ఆలోచన ఒకసారి మీరు చూస్తే ఒక ఐడియా వస్తుంది. రాష్ట్రం అంతా కూడా ఫస్ట్ స్లైడ్ ఇక్కడ మీరు చూస్తే ఉత్తరాంధ్ర డిస్ట్రిక్ట్స్లో వాటర్ షార్టేజ్ ఉంది, రెయిన్ఫాల్ ఎక్కువ ఉంటుంది. దానికి కారణం ఇరిగేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తక్కువ ఉండడం. అక్కడ గడ్డల మధ్యలో కూడా చెక్ డ్యాములు కట్టగలిగితే నీళ్ళు వచ్చే పరిస్థితి వస్తుంది. గ్రౌండ్ వాటర్ టేబుల్ కూడా పైనే ఉంటుంది, అయినా కూడా చాలా వరకు నీటి సమస్యలు ఉన్నాయి. రాయలసీమ డిస్ట్రిక్ట్స్ కానీ ప్రకాశం, నెల్లూరు డిస్ట్రిక్ట్స్ ఇవన్నీ కూడా ఫ్రీక్వెంట్గా డ్రౌట్స్ రావడం, దీనివల్ల అగ్రికల్చర్ పూర్తిగా దెబ్బతింటా ఉంది. రాయలసీమ మనం చూస్తే రతనాలసీమగా చేసే అవకాశాలు ఉన్నాయి నీళ్లు ఇవ్వగలిగితే. ఇటీవల ఒకప్పుడు అనంతపురం జిల్లా లోయెస్ట్ పర్ క్యాపిటా ఇన్కమ్ ఇటీవల కాలం 4-5కు వచ్చేసింది. ఈ హార్టికల్చర్ ఇవన్నీ వచ్చిన తర్వాత బాగా పికప్ అవుతుంది. రేపు రాబోయే రోజు నీళ్ళు వస్తే రాయలసీమ ఏదైతే బాగా డెల్టా కంటే కూడా ఎక్కువ ఆదాయం వచ్చే పరిస్థితి వస్తుంది. ఇది రాయలసీమలో మీరు చూసిన తర్వాత అనంతపూర్ జిల్లా నేనే ఒకప్పుడు రాయదుర్గ ప్రాంతాన్ని ఎడారిగా మారిపోతుందంటే ఎడారిగా మారిపోయే పరిస్థితిలో మారకుండా చేయడానికి నిధులిచ్చి అక్కడ ప్రయత్నాలు చేశాం. అలాంటిది ఇప్పుడు చాలా వరకు ఆ జిల్లా బాగుపడే పరిస్థితి వచ్చింది. అదే మరి కృష్ణా రివర్లో కూడా పైనుంచి నీళ్ళు రాకుండా ఒక్కొక్కసారి పైనుంచి నీళ్లు రావడం లేదు, సకాలానికి పంట వేయడం లేదు, తుఫాను వచ్చినప్పుడు హార్వెస్టింగ్ వచ్చే పరిస్థితి వస్తూ ఉంది, అనేక ఇబ్బందులు వచ్చాయి. పట్టసీమ వచ్చిన తర్వాత అర్లీ క్రాప్ వేసి రైట్ టైంలో పంట తీసుకునే పరిస్థితికి వచ్చాం. నేను కిందను కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను.